ఒకరు నేను చెప్తాను పుణ్యకోటి స్టోరీ. మీకు తెలుసా పుణ్యకోటి స్టోరీ? మీకు తెలియదంటే ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను చెప్తాను, స్టార్ట్ చేస్తాను. ఒకరోజు ఒక కవ్వు ఉంటుందంట, అంత కవ్వులు ఉంటుందంట. ఒక బాయ్ వచ్చి పిలుస్తా అంటుందంట, పాలు పిలుస్తా అంటే కవ్వు ఏడుస్తా ఉంటుందంట. నాకు బిడ్డ కావాలా, చాలా చిన్ని బిడ్డ కావాలా అని ఏడుస్తూ ఉంటుందంట. ఏడుస్తా అంటే ఆ బాయ్ అనుకుంటుందంట, అయ్యో కవ్వు ఇంత ఏడుస్తాందా, 1 minute నేను మొక్కుంటా అని మొక్కుంటుందంట. కృష్ణాజీ నాకు కవ్వి, చిన్న కవ్వి, ఆ కవ్వుకి కావాలంట, చిన్న పాప ప్లీజ్ కవ్వి దాని దగ్గరికి అని చెప్తుందంట. అప్పుడు ఎత్తుకో అని వరం ఇచ్చేసి కవ్వు ఇచ్చేస్తుందంట. చిన్ని పాప కవ్వు కొన్ని దినాలు సక్కుంటా అంటుందంట. కవ్వు ఖుషిపై సక్కుంటా అంటే ఒక రోజు టైగర్ వచ్చిందంట. నిన్ను తినేస్తాను, నాకు ఆకలి అవుతుంది అని చెప్తుంది. అప్పుడు వచ్చి తినే ట్రై చేస్తా అంటుందంట. ట్రై చేస్తా అంటే అన్ని కవులు వెళ్ళిపోతుందంట. ఆ బాయ్ కూడా వెళ్ళిపోతుందంట. అందరికీ టైగర్ అంటే భయం కదా, అందుకని వెళ్ళిపోతా అంటుందంట. వెళ్ళిపోతా అంటే చిన్ని పాప చిక్కింది కదా, ఆ పాపని ముందు నాకు గోరు ఉంటుందంట. అది ఇంకా పోయేకెళ్ళాలంట, దగ్గరే అంట. అప్పుడు భయం అయిపోతుందంట, ఏమో తినేస్తుంది ఆ టైగర్ అని భయం అంట. అప్పుడు తినేస్తా అని అంటుందంట. అప్పుడు బుద్ధి చెప్పిస్తుందంట కవ్వు టైగర్కి, ఉండు నేను చిన్ని పాపకి పాలు పెట్టాల్సి వస్తా, ప్లీజ్ 1 hour అంతా నేను వచ్చేస్తాను అంటుందంట. అప్పుడు పోయేసి వస్తుందంట. అప్పుడు టైగర్ అనుకుంటుందంట, అయ్యో ఈ కవ్వు చాలా గుడ్డు, అన్ని యానిమల్స్ ఓకే చేసాలే, అన్ని యానిమల్స్ బ్యాడ్, ఈ యానిమల్ మాత్రమే గుడ్డ అని అనుకుంటుందంట మైండ్లో. టైగర్ వస్తుందంట. అప్పుడు కవ్వు అంటానంట, ఇప్పుడు తినేయి, నేను వచ్చిన చూడు అని. అప్పుడు ఖుషి అయిపోతాను టైగర్కి, ఇంత బంగారం నువ్వు అని. అప్పుడు టైగర్ అంటుందంట కవ్వుకి, పర్వాలేదా, నువ్వు నీ బిడ్డలు చెట్లా ఆడుకో, నేనేమన్నా పో, చాలా బంగారు. ఏం బంగారు అంటే నువ్వు చెప్పేసి వచ్చేస్తుంది, గుడ్గా ప్రామిస్ చేసి కూడా వచ్చేస్తుంది, నువ్వు చాలా గుడ్ అనేసి ప్రామిస్ కూడా చెప్పేసి టైగరు చెప్పేసి వెళ్ళిపో అనేస్తుందంట. టైగర్కి నీళ్ళు వస్తుందంట, అంత బంగారం నువ్వు అని. అప్పుడు చనిపోయే ట్రై చేసి దిగేస్తుందంట పేరుని, చంపుకొనేస్తుందంట లైఫ్, నేను ఇంత బేగా అని అనుకొని చంపుకొనేస్తుందంట ఆ లైఫ్ని, టైగర్ లైఫ్ని. అనుకునే టైగర్ ఖుషిగా నాకు చిన్ని పాప ఉంది అని ఖుషిగా పోయి చిన్ని పాప జట్లో ఆడుకుంటుందంట. అంత పుణ్యకోటి స్టోరీ.